హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్లో జీవో 46 బాధితులను బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పరామర్శించారు. 30 గంటలుగా దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. దీక్ష విరమించాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు బీఆర్ఎస్ జీవో 46 బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాలు పోసి పావును మెచ్చుకున్నట్టే గత శాసనసభ ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా కూడా మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఎన్నికైతే మా ప్రభుత్వం వస్తే తప్పకుండా జీవో 46ను రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జీవో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. ఆ రోజు ఓట్ల కోసం జీవో 46 బాధితుల కాళ్ళు పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే జీవో 46 బాధితుల కాళ్ళు పట్టి గుంజేటువంటి ఒక ప్రయత్నం. ఎన్నిక జరిగి ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నది. ఈ దేశంలో చట్టాలను మారుస్తున్నాం, అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చినాం. అలాంటిది ఒక జీవోని సవరించడం ఒక పెద్ద విషయమా? ఒక జీవోను రద్దు చేయడం ఇంకొక పెద్ద విషయమా? కేవలము ఎన్నికల సామాగ్రిని వాడుకున్నట్టు దాన్ని వదిలేసినట్టు ఈరోజు జీవో 46 బాధితులను ఎన్నికల్లో వాడుకొని వదిలేసినది తప్ప నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి అభ్యర్థులను మొదలు పెడితే ఈరోజు మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, పట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జీవో 46ను రద్దు చేస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు.